హలో బ్యూటిఫుల్ సోల్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. మీ లైఫ్స్లో మీరు బిజీగా ఉంటూ నా వీడియో చూస్తూ టైం స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ మేమైతే ఒక ఫేమస్ అండ్ యూనిక్ టెంపుల్కి వెళ్తున్నాం. అదే పావులూరులో ఉన్న వీర ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఇంకొల్లులో ఉంటుంది. మనం బై రోడ్డే వెళ్ళగలం అన్నమాట. మేమైతే స్కూటీస్లో వెళ్ళాము. రోడ్ అయితే చెప్పుకోవడానికి అంత బాగాలేదు, బట్ రోడ్కి 2 సైడ్స్ మనకి ఇలాగా పొలాలు వేసి ఉన్నాయి. నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇలా ఉంటుంది. మనకి ఆంజనేయ స్వామి అనగానే రామబంటు కాబట్టి టెంపుల్లో ఎక్కడ చూసినా మనకి రాముల వారి స్కల్ప్చర్సే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక మనం లేట్ చేయకుండా టెంపుల్లోకి వెళ్ళిపోదాం. టెంపుల్ ఎంట్రీలోనే మనకి ధ్వజస్తంభం ఉంటుంది. మేము ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసుకున్నాం. తర్వాత మాకేంటంటే ఏ టెంపుల్కి వెళ్ళినా దీపారాధన చేసుకోవటం అలవాటు. సో అలానే ఇక్కడ కూడా నేను మా మామయ్య వాళ్ళ అమ్మాయి హనీ ఇద్దరం కలిసి దీపారాధన చేసుకుంటున్నాం. దీపారాధన చేసుకున్న తర్వాత అక్కడున్న పూజారి గారిని టెంపుల్ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. పూజారి గారు చెప్పిన విషయాలు ఏంటంటే, ఇక్కడ ఉన్న స్వామివారు స్వయంభుగా వెలిసిన స్వామి అన్నమాట. ఊరి పొలిమేరల్లో వెలిశారు కాబట్టి ఇక్కడ స్వామి పొలిమేర వీర ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ మనము జనరల్గా టెంపుల్స్లో మనకి ఎక్కడ చూసినా గర్భాలయాలు ఉంటాయి కదా స్వామివారికి. ఇక్కడున్న యూనిక్నెస్ ఏంటంటే, స్వామివారికి మీరు చూడొచ్చు ఇక్కడ గర్భాలయం అనేది ఉండదన్నమాట. అలానే స్వామివారి పైన కూడా ఏ రూఫ్ ఉండదు, హాలో స్పేస్ ఉంటుంది. స్వామివారిని ఎప్పుడు గాలి వెలుతురు అన్నీ తాకుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అలానే స్వామివారికి గర్భాలయం కట్టాలని చెప్పి చాలాసార్లు ట్రై చేశారంట. అలా ట్రై చేసిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకొచ్చి అవంతా ఆగిపోతూ ఉండేదంట. ఇక స్వామివారు ఒకరికి కల్లోకి వచ్చి, నాకైతే మీరు గర్భాలయం కట్టొద్దు, నాకు ఎప్పుడు సూర్యకిరణాలు వెలుతురు గాలి అన్నీ నన్ను తాకుతూ ఉండాలి అని చెప్పారంట. ఇంకా అప్పటి నుంచి ఆ గర్భాలయము కట్టకుండా ఆపేశారనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, స్వామివారికి అభిషేకం మనం చేసుకోవచ్చు. అది కూడా మన స్వహస్తాలతో. అంటే దేవుడికి మనం ఏది మన ఓన్గా మనం చేసుకున్నా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి, అదే అనమాట. మనం శివాలయంలో జనరల్గా శివుడికి అభిషేకం చేసేటప్పుడు పాలు తేనె పన్నీరు ఇవన్నీ వేసి ఎలా అభిషేకం చేస్తామో ఇక్కడ కూడా స్వామివారికి అలానే మనతో అభిషేకం చేపిస్తారనమాట పూజారి గారు. ఇంకా అలానే తమలపాకులతో కూడా ఆకు పూజ చేయొచ్చు. ఆకు పూజకి టికెట్ ఉంది, ఐ థింక్ 50 రూపీస్ అనుకుంటా. 50 రూపీస్ అనమాట ఆకు పూజకి. ఇంకా అలానే వస్త్రాలు తెస్తే అవి కూడా వేసి పూజ చేస్తారు. నిమ్మకాయలు కూడా తెచ్చి పూజ చేస్తారు. ఆ నిమ్మకాయలు మనకి వెహికల్స్ ఉంటాయి కదా, బైక్స్ కార్స్, వీటికి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఇంటి మెయిన్ డోర్ ఎంట్రన్స్లో కూడా కట్టుకోవచ్చు అనమాట. మంచిగా పూజ చేసి ఇస్తారు. ఇక్కడ మేము కూడా ఆకు పూజ చేయించుకున్నాం. నేను మీకు స్టార్టింగ్లో యూనిక్ టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా. సో ఈ టెంపుల్ యూనిక్నెస్ ఏంటంటే, నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. స్వామివారికి ఎగ్జాక్ట్గా పైన ఇలా ఓపెన్ స్పేస్ ఉంటుంది అనమాట. స్వామివారిని ఎప్పుడు సన్లైట్ గాలి అన్నీ తాకుతూ ఉంటాయి. అదే టెంపుల్ యూనిక్నెస్ అనమాట. అలానే గర్భాలయం కూడా ఇక్కడ ఉండదన్నమాట. ఇంకేంటంటే, టెంపుల్కి గోడల మీదంతా మనకి రామాయణంలో ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ సంజీవని హనుమంతుడు తీసుకురావటం, ఇంకా లంకా దహనం, ఇలాంటివన్నీ గోడలపైన ఇలా నీట్గా చేశారు. ఇదేంటంటే పొంగలి పెట్టుకునే రూమ్ అనమాట. మనం పొంగల్ పెట్టుకోవడానికి కూడా ఒక సపరేట్గా రూమ్ ఉంది. ఇక్కడ మా అత్త పొంగల్ పెడుతున్నారు. అలానే పొంగల్కి కూడా టికెట్ ఉంది, 30 రూపీస్ తీసుకున్నారనమాట. ఒకసారి స్వామివారిని చూడండి, స్వయంభుగా వెలిసారనమాట. మనకి చూస్తేనే అర్థమైపోతుంది. ఒక పెద్ద రాయి మీద ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఎవ్రీ ట్యూస్డే అండ్ ఎవ్రీ సాటర్డే ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి అక్కడే భోజనం చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలానే మన వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.